హాయ్ హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూరీస్ వ్లాగ్. ఈ హాట్ సమ్మర్లో కూల్గా వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ చేసుకుందాం అనిపించింది. ఆ రెసిపీని ట్రెండ్ అవుతుంది, సో ట్రై చేద్దాం ఎలా వస్తుందో. ఆ రెసిపీని మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది, సో రెసిపీ చూసేద్దామా. ఆగండి, ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. కాకపోతే ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. ముందుగా ఒక ఫ్రెష్ వాటర్ మిలన్ని తీసుకోవాలి. నేనైతే ఈ గ్రీన్ కలర్ తీసుకున్నాను. నార్మల్ వాటర్ మిలన్ అయితే బెస్ట్ అని నా ఒపీనియన్, కానీ మాకు మార్కెట్లో అయితే అది అవైలబుల్ లేదు కాబట్టి నేను ఈ వాటర్ మిలన్తో అడ్జస్ట్ అయ్యాను. ఇప్పుడు వాటర్ మిలన్ని కట్ చేసి చూసేద్దాం. వావ్, ఎంత రెడ్గా ఉందో కదా. బట్ కలర్ చూసి ఈ వాటర్ మిలన్ తీసుకుంటే పప్పులో కాలేసినట్టే. లోపలైతే స్వీట్గా లేనే లేదు. మేము టాకా కూడా వేయించుకోకుండా తీసుకొచ్చుకున్నాము. టాకా వేస్తే త్వరగా చేయాలని, ఐస్ క్రీమ్ కోసం అని పాడు కాకుండా. ఇలా ముక్కలు చేసుకొని నేనైతే తీసుకున్నాను. ఇట్లా బౌల్ లాగా చేసి దాంట్లో ఫిల్ చేయాలనుకుంటున్నాను ఐస్ క్రీము. ఫస్ట్ చాక్తో పీసెస్ అన్ని తీసేసి తర్వాత కూర గరిటె తీసుకొని నీట్గా అయితే బౌల్ షేప్లో వచ్చేలాగా ఆ వాటర్ మిలన్ రిమైనింగ్ ఉంది కదా, అదంతా గుజ్జు అయితే తీసేసాను. ఇంకా మధ్యలో అయితే మా బాబు స్టార్ట్ చేశాడు. వాళ్ళు లేయక ముందే చేసేద్దాం అనుకున్నాను కానీ సౌండ్స్కి లేసేసాడు. ఇంకా వాడు స్టార్ట్ చేశాడు తీయడము. వాటర్ మిలన్ నేను తీస్తా గరిటెతో అది ఇది అని. చూడండి ఎలా తీస్తున్నాడో. ఇంకా ఫైనల్గా అయితే నీట్గా తీసేసాను. చూడండి లోపల ఇలా నీట్గా తీసుకున్నాను. బౌల్ అయితే భలే వచ్చింది కదా. ఇప్పుడు ఈ వాటర్ మిలన్ ముక్కల్ని మిక్సర్ గ్రైండర్లో వేసుకొని బాగా మెత్తగా జ్యూస్ చేసుకోవాలి. వాటర్ మిలన్ సైజుని బట్టి మనకు జ్యూస్ వస్తుంది కాబట్టి నేను ఒక ఫుల్ వాటర్ మిలన్ అయితే యూస్ చేశాను. ఐస్ క్రీమ్ బాగా సాఫ్ట్గా ఉండాలంటే గుజ్జు నుంచి జ్యూస్ సపరేట్ చేసుకోవాలి. నాకు విత్ ఫిల్టర్ ఉంది కాబట్టి నేను అలాగే బ్లెండ్ చేసి జ్యూస్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఇలా కొద్దిగా వేస్తూ జ్యూస్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. మనకు తెలిసిన విషయమే, వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ సైజుని బట్టే మనకు ఆ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ అయితే వస్తుంది. నేను చిన్న సైజులో తీసుకున్నాను కాబట్టి నాకు దగ్గర ఒక హాఫ్ మిక్సర్ గ్రైండర్ కంటే ఎక్కువగానే వాటర్ మిలన్ జ్యూస్ అయితే వచ్చింది. తర్వాత స్వీట్నెస్ కోసం షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. అమూల్ ఫ్రెష్ క్రీమ్ని అయితే యూస్ చేశాను. నేను అప్ టు ఇలాంటి ప్యాక్స్ ఒక 1.5 దాకా వేసాను. అంటే మనం ఫ్రెష్ క్రీమ్ కొంచెం ఎక్కువ వేసుకుంటే ఐస్ క్రీమ్ అనేది ఎక్కువ స్ట్రక్చర్ అనేది స్మూత్గా ఉంటుంది. ఇంకా రిమైనింగ్ ముక్కల్ని కూడా యాడ్ చేసేసి అయితే నేను గ్రైండ్ చేసేసాను. ఇక్కడ కేర్ఫుల్గా ఉండాలి. ఇలాంటి జ్యూసర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, చూసారు కదా, మనం ఆ పీసెస్ వేసి పైన ప్రెషర్ అది పెట్టినప్పుడు అది లోపలికి చేయి లాక్కుండా వస్తుంది అనమాట. నేను అలా మిస్టేక్ చేసి వేలు పెట్టేశాను, చాలా నొప్పి పెట్టింది. మీరైతే అలా చేయకండి. ఇంకా మిక్సీ పెట్టుకున్న మిక్సర్నంట నేనైతే స్ట్రైనర్లో అయితే స్ట్రెయిన్ చేస్తున్నాను. జ్యూస్కి అయితే ఓన్లీ ఫిల్టర్ సరిపోతుంది, కానీ ఇక్కడ వాటర్ మిలన్ ముక్కలతో సహా గింజలు కూడా ఉంటాయి కాబట్టి కొంచెం స్ట్రెయిన్ చేసుకుంటే బెస్ట్ అనేసి నేనైతే ఇలా తిప్పుకుంటూ ఫుల్గా స్ట్రెయిన్ చేసి ఆ లిక్విడ్ని సపరేట్గా తీసుకోవాలి. ఇలా స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకున్న ఐస్ క్రీమ్ని అయితే వాటర్ మిలన్ బౌల్లో వేయాలని ఫస్ట్ కింద ఒక కూరగిన్నె పెట్టి దానిపైన బౌల్ పెట్టాను, ఫ్రిడ్జ్లో పెట్టినా పడిపోకుండా. ఇప్పుడు మొత్తం మనం చేసుకున్న ఐస్ క్రీమ్ మిక్చర్నంతా దీంట్లో అయితే ఫిల్ చేశాను. దాని తర్వాత కొన్ని వాటర్ మిలన్ పీసెస్ని సపరేట్గా కట్ చేసుకొని అందులోకి యాడ్ చేశాను. దీనివల్ల మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు చిన్న బైట్స్ నోటికి తగులుతుంటే ఆహా ఎంతో రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్లో ఇది చాలా బెస్ట్ రెసిపీ. ఒక ప్లాస్టిక్ కవర్తో అయితే కవర్ చేశాను, ఎందుకంటే పైన గడ్డలు కట్టకుండా ఐస్ చాలా స్మూత్గా ఫ్రెష్గానే ఉంటుంది ఐస్ క్రీమ్ ఇలా చేయడం వల్ల. నేనైతే కవర్ని కప్పేసి వాటికి ఇలా రబ్బర్ బ్యాండ్స్ అయితే వేశాను. దీనివల్ల కవర్ డిస్ప్లేస్ కాకుండా ఎగ్జాక్ట్గా పట్టుకుంటుంది వాటర్ మిలన్ని. అప్పుడు మనకు పైన ఆ ఐస్ అనేది ఫామ్ కాకుండా నీట్గా ఐస్ క్రీమ్ అనేది తినడానికి స్మూత్గా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న ఐస్ క్రీమ్ రెసిపీని అయితే మనము ఫ్రీజర్లో పెట్టాలి. అప్ టు 8 hours పెడితే మన ఫ్రెష్ వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అయితే
రెడీ అయిపోతుంది. నేనైతే ఆన్లైన్లో ఐస్ క్రీమ్ మోల్డ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. రిమైనింగ్ వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ రెసిపీని అయితే ఇందులో పోసుకుందాము. ముందుగా పీసెస్ వేసుకొని దాంట్లో ఈ ఐస్ క్రీమ్ రెసిపీని అయితే వేసుకోవాలి. ఈ మౌల్డ్స్ అయితే బెస్ట్ ఆప్షన్ నాకు తెలిసినంత వరకు. పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఈజీగా తీసుకొని అయితే తినచ్చు. అలా పీసెస్ వేసుకొని మిగిలిన వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ రెసిపీని అయితే ఇందులో పోసేసుకుందాము. నేనైతే ఈ ఐస్ క్రీమ్ మోల్డ్స్ కాంబో తీసుకున్నాను. ఒక్కొక్క దాంట్లో 6 పీసెస్ కాంబో సెట్ అయితే వచ్చిందనమాట. కాబట్టి 12 ఐస్ క్రీమ్ మోల్డ్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. చూసారు కదా, ఒక వాటర్ మిలన్తో హాఫ్ వాటర్ మిలన్ బౌల్లోకి సరిపోయి మళ్ళీ ఇలా 12 మోల్డ్స్లో పోసే అంత వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ రెసిపీ అయితే నాకు వచ్చిందనమాట. ఇంకా ఫిల్ చేసేసి దానికి మోల్డ్స్కి ఇచ్చినటువంటి క్యాప్స్తో ఐస్ క్రీమ్స్ని అయితే కవర్ చేసేసి వీటిని కూడా డీప్ ఫ్రీజర్లో అయితే పెట్టేశాను. ఇవి కూడా అప్ టు 8 అవర్స్ ఉండాలి. ఈ క్యారీలో ఉన్నది కూడా ఐస్ క్రీమ్ రెసిపీ అన్నమాట. ఇంకా 8 అవర్స్ తర్వాత మన ఐస్ క్రీమ్ ఎలా ఉందో చూసేద్దాం రండి. ఇక్కడ ఆల్రెడీ తినేశారు కాబట్టి కొంచెం లేట్ అయింది. ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ ఎలా తయారైందో మీకు చూపిస్తాను. అలాగే వాటర్ మిలన్ బౌల్ లాగా చేసి వేసుకున్నాం కదా ఐస్ క్రీమ్, అది కూడా ఇప్పుడు కట్ చేసి చూద్దాం. మన ఐస్ క్రీమ్ అనేది ఎంత స్మూత్ స్ట్రక్చర్గా వచ్చింది అనేది మనం ఈ వాటర్ మిలన్ బౌల్ని కట్ చేస్తూనే మనకి అర్థమైపోతుంది. చూడండి ఎంత స్మూత్ స్ట్రక్చర్గా ఉందో. ఐస్ క్రీమ్ అయితే నిజంగా వేరే లెవెల్లో ఉంది. ఇలా పీసెస్గా కట్ చేసుకొని అందరికీ ఈజీగా సర్వ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగా ఐస్ క్రీమ్ అయితే కుదిరింది. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేయడము. ఇంకా మౌల్డ్లోని ఐస్ క్రీమ్ చూపిస్తాను చూడండి. ముందుగా ఐస్ క్రీమ్ మౌల్డ్లోని ఐస్ క్రీమ్ని సేఫ్గా బయటకు తీసేద్దాం. ఒక గ్లాస్లో కానీ బౌల్లో కానీ వాటర్ తీసుకొని ఆ మౌల్డ్ని అందులో కొంతసేపు డిప్ చేసి ఆ తర్వాత ఐస్ క్రీమ్ని అయితే మెల్లగా బయటకు తీయాలి. చూసారా, ఐస్ క్రీమ్ అయితే నాకైతే ఒకటి డబుల్ షేడ్లో వచ్చింది. ఇంతకుముందు తిన్న ఐస్ క్రీమ్స్ అలా లేవు. ఐస్ క్రీమ్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఐస్ క్రీమ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలా నోట్లో పెట్టుకొని ఒక్కసారి బైట్ చేయగానే మనకు వాటర్ మిలన్ తిన్నట్టే ఉంటుందన్నమాట. అంత బాగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ని రింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మ్యాంగో జ్యూస్ పోసి పెట్టారు చూడండి, ఐస్ క్రీమ్ లాగా భలే ఉంది కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.